హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్, తర్వాత బోర్డర్ ఎస్కలేషన్, దెన్ సీజ్ ఫైర్. ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో మనం చూసుకున్నట్లయితే డిప్లొమసీ ఆఫ్ ఇండియా వర్సెస్ డిప్లొమసీ ఆఫ్ పాకిస్తాన్గా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ అండ్ హిడ్స్ టీమ్మేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ యొక్క టీం ఏదైతే ఉందో ఇండియన్ యొక్క డిప్లొమసీ మొత్తాన్ని డిజాస్టర్గా మార్చి పడదోబేశారు. దీనికి నేను రీజన్స్ చెప్తాను, ఎందుకు మార్చారు, ఇక్కడ జరిగిన ఉదంతాలు ఏంటి. యుద్ధం జరుగుతున్న క్రమంలో IMF నుంచి పాకిస్తాన్కి రావాల్సినటువంటి లోన్ ఏదైతే ఉందో 1 బిలియన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఇంకో బిలియన్ కలిపి 2 బిలియన్స్ ఇవ్వాలి. అందులో అవుట్ ఆఫ్ 25 ప్యానల్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అందులో IMF బోర్డులో ఒక్క కంట్రీ కూడా పాకిస్తాన్కి లోన్ ఇవ్వద్దని చెప్పలా, ఇండియా వాదాన్ని బలపరచలా. ఒక్క కంట్రీని కన్విన్స్ చేయలేకపోయారండి. IMF లోన్ ఇప్పించే విషయంలో, లోన్ ఇవ్వకుండా ఆపే విషయంలో పాకిస్తాన్కి ఇవ్వద్దు, పాకిస్తాన్కి ఇచ్చేటువంటి డబ్బు దుర్వినియోగానికి పాల్పడి టెర్రర్ ఫండింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం లాంటి దేశాల మీద సౌత్ ఏషియాలో శాంతి లేకుండా చేస్తున్నాయి అనేసి వరల్డ్ బ్యాంక్లో ఉన్నటువంటి 25 ఆ ప్యానల్ IMFలో ఉన్నటువంటి ప్యానల్ మెంబర్ కంట్రీస్ 25 ఉంటే ఆ 25 కంట్రీస్లో ఒక్క కంట్రీని కూడా వీళ్ళ సపోర్ట్గా మాట్లాడించుకోలేకపోయారంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ యాజ్ వెల్ యాజ్ అండ్ గ్లోబల్ లీడర్ నరేంద్ర మోదీ గారి లీడర్షిప్ ఎంత డిజాస్టర్గా ఫెయిల్ అయిపోయిందో డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అండ్ తర్వాత పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ప్రతి కంట్రీ, రష్యా అవనివ్వండి, ఇజ్రాయెల్ అవనివ్వండి, అమెరికా అవనివ్వండి, ప్రతి ఒక్క కంట్రీ పహల్గామ్ టెర్రర్ దాడిని ఖండించాయి, ఈ బ్రూటల్ మర్డర్ని ఖండించాయి. కానీ ఏ ఒక్క కంట్రీ కూడా పాకిస్తాన్ని అడుగడుగున వ్యతిరేకించాడు, ఇస్లామిక్ కంట్రీస్ని అడుగడుగున వ్యతిరేకించినటువంటి ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు ఇండియా మీద దాడి చేశారనే మాట ఇజ్రాయెల్ కూడా చెప్పలేకపోయింది. అండ్ ఇండియాకి ఎప్పటి నుంచో నమ్మిన దోస్తుగా ఉన్నటువంటి రష్యా కూడా పాకిస్తాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయరు. అండ్ రష్యాకి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సిమ్లా అగ్రిమెంట్ 1972 ద్వారా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బోర్డర్ ఎస్కలేషన్స్ ఏవైతే ఉన్నాయో, టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 1972 సిమ్లా అగ్రిమెంట్ ద్వారా రిజాల్వ్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నం చేసింది. ఒక పక్క సిమ్లా అగ్రిమెంట్ ద్వారా రెండు దేశాలు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేయాలని చెప్తే, రెండు దేశాలకు సంబంధం లేని మూడో దేశం అమెరికా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది. అంటే డిప్లొమసీ పరంగా ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయారో చూడండి మీరు. కశ్మీర్ అనే అంశం అకార్డింగ్ టు సిమ్లా అగ్రిమెంట్ 1972 దేర్ షుడ్ నాట్ బి నో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అలాంటి అంశాన్ని వీళ్ళు థర్డ్ కంట్రీ చేతిలో పెట్టారంటే నరేంద్ర మోదీ, జయశంకర్ గారు ఎంత మిజరబుల్గా డిప్లొమసీ పరంగా ఫెయిల్ అయిపోయారో చూడండి. ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ని నేమ్ చేసి ఇండియాని సపోర్ట్ చేస్తున్నట్టు ఒక్క మాట చెప్పలేకపోయింది పహల్గామ్ టెర్రర్ దాడి జరిగిన తర్వాత. కానీ అదే పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి టర్కీ డైరెక్ట్గా మిలిటరీ ప్లేన్స్ని పాకిస్తాన్కి పంపించేసింది. చైనా, మా బ్లడ్ క్లాడ్ బ్రదర్గా ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ సావర్నిటీని కాపాడేదానికి మేము రెడీగా ఉన్నాం, మేము ఎంత సపోర్ట్ కావాలన్నా చేస్తాం మేము పాకిస్తాన్కి అని చెప్పే ప్రయత్నం చేసింది. బంగ్లాదేశ్ మిలిటరీ పరంగా సపోర్ట్ చేయలేనప్పటికీ పాకిస్తాన్కి మోరల్ సపోర్ట్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆఖరికి ఫైనల్గా USA పాకిస్తాన్తో యుద్ధం ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతున్న క్రమంలో పాకిస్తాన్కి వచ్చేటువంటి ఇబ్బందిని గ్రహించి పాకిస్తాన్తో అమెరికాకు ఉన్నటువంటి ఒక లాంగ్ డిస్టెన్స్, ఒక స్ట్రాంగ్ రిలేషన్స్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి అమెరికా ఈ టైంలో పాకిస్తాన్కి ఇబ్బంది జరిగితే, పాకిస్తాన్ చైనాతో జతకడితే మనకు చైనాకి కంప్లీట్గా దగ్గర అయిపోతే అమెరికాకి ఇబ్బంది అయిపోద్దని నిర్ణయానికి వచ్చినటువంటి అమెరికా అంతకుముందు ఒక్కరోజు ముందు మాత్రమే వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఎస్కలేషన్స్ అని చెప్పినటువంటి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ అతని మాటను కాదుకొని దానికి భిన్నంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ని ఆయన సోషల్ మీడియా పోస్ట్ వేదికగా వివరించే ప్రయత్నం చేశారంటే ఆఖరికి అమెరికా కూడా పాకిస్తాన్ని కష్టాల్లో నుంచి రక్షించే పని చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ యుద్ధంలోకి వెళ్తున్న క్రమంలో ఈ రకంగా చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు ప్రతి దగ్గర అడుగడుగున వాళ్ళ డిప్లొమసీని బ్యాక్ ఎండ్లో చాలా అద్భుతంగా వాడుకొని అమెరికాతో సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయించగలిగారు, ఇండియాని అగ్రీ చేయించగలిగారు.
టర్కీ నుంచి మిలిటరీ సపోర్ట్ తీసుకోగలిగారు. పాకిస్తాన్ నుంచి చైనా నుంచి ఎలాంటి సపోర్ట్ మిలిటరీ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, డబ్బు పరంగా ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా తీసుకోగలిగారు. కానీ ఇండియా ఏ దేశం నుంచన్నా ఒక సిల్లిగవ్వ డబ్బు కానీ, ఒక డిఫెన్స్ పరంగా ఒక చిన్నపాటి బోల్ట్ కానీ, చిన్నపాటి వెపన్ కానీ ఏమన్నా తీసుకోగలిగారా? ఏ ఒక్క కంట్రీ అన్నా వీళ్ళకు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తాం. ఆఖరికి యుఎన్ఎస్సీలో కూడా పహల్గామ్ టెర్రర్ అటాక్ని ఖండించకుండా రిజల్యూషన్ పాస్ చేశారు, కానీ పాకిస్తాన్ని పాయింట్అవుట్ చేయించలేకపోయారు. ఇక్కడ యుఎన్ఎస్సీలో కూడా అక్కడ కూడా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయారు జయశంకర్ గారు. సో ఈ రకంగా ఫోరం ఏదైనా కానివ్వండి, కంట్రీ ఏదైనా కానివ్వండి, ఇండియాకి సపోర్ట్గా రాకపోగా ఇన్ రిటర్న్ బ్యాక్ ఎండ్లో పాకిస్తాన్కి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారంటే నరేంద్ర మోదీ, జయశంకర్ గారు ఇద్దరు జాగ్రత్తగా రాజీనామా చేసి తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. మీరు ఇండియన్ డిప్లొమసీని 75 సంవత్సరాల్లో ఏ రోజు లేనంతగా దిగజార్చేశారు మీరు. ఎందుకు ఈ మాట దిగజారు చేశారు 75 సంవత్సరాల్లో లేనంతగా అని చెప్తున్నానంటే, ఇండియా పహల్గామ్ టెర్రర్ దాడి కంటే కూడా చాలా సంకట స్థితిని, చాలా భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని పాకిస్తాన్తో చూసింది. బంగ్లాదేశ్ని విడగొట్టే క్రమంలో ఇంతకంటే హైటెన్స్డ్ వాతావరణం ఉండింది రెండు దేశాల మధ్య. అప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఏ ఒక్క మిలిటరీ ఆపరేషన్ని కూడా అమెరికా కానీ, రష్యా కానీ, బ్రిటన్ కానీ, సోకాల్డ్ పవర్ఫుల్ కంట్రీస్ అని ఏవి చెప్పబడుతున్నామో ఏ ఒక్క కంట్రీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా ఒక్క కంట్రీ కూడా సీజ్ ఫైర్ అనౌన్స్ చేయలేకపోయింది. మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ ఇండియాలో మోస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పబడుతున్న మనము అండ్ ఎకానమీ పరంగా 5th లార్జెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయామని జబ్బలు జరుస్తున్నటువంటి ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో ఇండియాకి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ని ఎక్కడో అమెరికాలో కూర్చొని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో అనౌన్స్ చేయించారంటే వీళ్ళ డిప్లొమసీ ఎంత ఫెయిల్యూరో చూడండి. ఒక్క దేశంతో సపోర్ట్ తీసుకోలేకపోయారు, ఐఎంఎఫ్లో లోన్ ఆపలేకపోయారు. టర్కీ, చైనా, బంగ్లాదేశ్, ఇండైరెక్ట్గా యుఎస్ఏ ఇలాంటి ఇన్ని దేశాలు సపోర్ట్ తీసుకుని పాకిస్తానీ డిప్లొమసీ ఇంకా చెప్పాలంటే చాలా ఇండియన్ డిప్లొమసీ మీద చాలా అప్పర్ హ్యాండ్ సాధించిందని చెప్పాలి ఇక్కడ డిప్లొమసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే యుద్ధం జరిగి ఈ బోర్డర్ ఎస్కలేషన్స్ కంటిన్యూ అయ్యి ముందుకెళ్తే పాకిస్తాన్కి చాలా తీవ్రమైన సంక్షోభం ఉన్నటువంటి పరిస్థితి ఆర్థికంగా. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ డిప్లొమసీని చాలా బలంగా, చాలా షార్ప్గా, చాలా టైమ్లీగా వాడి భయంకరమైన ఒక డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడగలిగారు. మనం ఏం చేసాం? 4 ఉగ్రవాదుల్లో ఒకరు ఉగ్రవాదిని పట్టుకోలేకపోయాం. ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేకపోయాం పహల్గామ్లో. అంతకుముందు జరిగిన ఉగ్రవాద ఏ దాడుల్లో కూడా ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేకపోయాం, ఒక్క ఉగ్రవాది సంస్థకు సంబంధించిన హెడ్ని పట్టుకోలేకపోయాం. మళ్ళీ మనం చెప్పేది ఏంటిది? మోదీ ఉంటే శత్రు దేశాలు ఎవరైనా సరే ఉగ్రదాడి చేసేదానికి భయపడాలంటారు. ఎక్కడ భయపడుతున్నారు? మీ డిప్లొమసీ గురించి తెలుసు టెర్రరిస్టులకి. అందుకనే ఎయిర్ బేసుల మీద, ఆర్మీ సోల్జర్స్ మీద, టూరిస్టుల మీద, యాత్రికుల మీద దాడి చేస్తూ ఉంది. పార్లమెంట్ మీద కూడా దాడి చేస్తూ ఉంది. ఎందుకంటే మీ డిప్లొమసీ ప్రపంచంలో వీక్ డిప్లొమసీ. బీజేపీ ఎప్పుడు అధికారంలో ఉన్న భారతదేశం యొక్క విదేశాంగ విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్గా చాలా లోలో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మతపరమైన అంశాలతో రాజకీయం చేయడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ డెమోక్రటిక్ కంట్రీస్, సెక్యులర్ కంట్రీస్ వీళ్ళ మతపరమైన మత ఛాందస్సు రాజకీయాలని వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇండియన్ మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ కోసం కార్డియర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, కానీ సెన్సిటివ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇండియాకి సపోర్ట్గా నిలబడరు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపులే పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఇండియాకి సపోర్ట్గా నిలవకపోగా ఇండియాతో పాకిస్తాన్కి మధ్య టెన్షన్ పెరుగుకుంటూ పీక్స్కి వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ని రక్షించే ప్రయత్నం చేసింది తప్ప అమెరికా ఇండియాకి బాసటగా నిలిచే ప్రయత్నం చేయలేదు ఇక్కడ. థ్యాంక్ యూ.